అయ్యా బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి గారు ఒకసారి చూడండి. ఇగో ఈ ట్రాఫిక్ చూడండి ఒకసారి. ట్రాఫిక్ ఇది సౌత్ సెంట్రల్ వాళ్ళ వ్యాను. ఇగో ఇది నమిలకొండ దగ్గర ఇస్లాంపురం మూల బంధు వద్ద ఎంత ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. ఇది మళ్ళీ ఒక్క వెహికల్ లైన్ కొద్ది లేదు, డబల్ లైన్. దాదాపు గేటు వాడి 10 నిమిషాలుగా వస్తుంది. ఇక ఇతను చూడు ఎట్లా వెళ్తుండే. ఇగో రోడ్డు దిగి మరి డబుల్ వెహికల్ ఉండగా రోడ్డు దిగి వెళ్తుండు. అతనిక నేను వెళ్తున్నా వీడియో చూడడానికి. ఇగో ఇక ట్రాఫిక్ రూల్స్ మరిచి మరి రోడ్డుకు రెండు పక్కల మరీ ఉన్నారు. టూ సైడ్లు ఉన్నారు. ఇది నమిలకొండ తోవనండి. ఇది నమిలకొండ తోవ. ఎంత ట్రాఫిక్ జామ్ అయింది చూడండి ఇక్కడ. ఇక స్టేజ్ వద్ద డ్రైవర్లు అందరూ ఆగి ఉన్నారు. పరిస్థితి దాదాపు అయ్యా బండి సంజయ్ గారు చూడండి ఒకసారి మా గ్రామాల బాధలు చూడండి ఒకసారి. మీరు ఎలా ఉందో మా పరిస్థితి చూడండి ఒకసారి. మీరు రాంగ్ రూట్లో వెహికల్లు, టూ సైడ్ వెహికల్స్ మొత్తం చూడండి ఎంత ఘోరంగా. ఇది మా బాధలు వర్ణాతీతమండి. డబల్ రోడ్లు చూడండి ఒకసారి ఎంతసేపు అవుతుందో. ఇప్పటికే నిమిషం 42 సెకండ్లు అవుతుంది మేము వీడియో తీయబట్టి. నీకు ఎంత దారుణం అర్థం చేసుకోండి మీరు ఒకసారి. ఈ దారుణం ఎన్ని రోజులండి బండి సంజయ్ గారు ఎప్పుడు చేస్తారు నేషనల్ హైవే? మీరు సోయిందా ఏమన్నా? కరీంనగర్ నియోజకవర్గంలో మీరు గెలిచి మీరేం చేసినట్టు? మీరు మాకు నరకయాతన మా కరీంనగర్ జిల్లా మాకు ఉన్నదానికి. చూడండి ఈ బస్సు చూడండి ఎట్లా ఉందో, తవ్వలేదు. ఈ బస్సు చూడండి ఎట్లా అంకర పెట్టిండో బస్సు. ఈ పరిస్థితి చూడండి. ఇగో ఇది నమిలకొండ మూల, దాదాపు నమిలకొండ మూల. ఇది సత్యం గారు, మెడిపల్ సత్యం గారు, దయచేసి మీరైనా పట్టించుకోండి. ఎమ్మెల్యే గారు మీరైనా పట్టించుకోవాలి. బండి సంజయ్ పట్టించుకోకుండా మీరైనా కాంగ్రెస్ చెప్పి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి దయచేసి నేషనల్ హైవే తొందరగా పూర్తయ్యేటట్టు చేయండి. జరా చూడండి ఎట్లా ఉందో మా పరిస్థితి, మా దారుణం. రోజు మా గ్రామాల పరిస్థితి ఇదే పరిస్థితి. దీని పక్క మళ్ళీ ఈ చిరు వ్యాపారులు, రోడ్డు ట్రాఫిక్ జామ్ అయితే ఎడ్డలేదు. మళ్ళీ చిరు వ్యాపారాలు ఈ రోడ్డు దాకా వాళ్ళు టెంట్లు, గుడిసెలు. మా బాధ వర్ణమవుతుందామండి. ఎవరు చెప్పుకోమంటారండి బాధలు? ఇలా సోషల్ మీడియా పెడుతున్నాం. మీ బుద్ధి, సిగ్గు, శరం, మానం, లజ్జ అత్తని సోషల్ మీడియా పెడుతున్నాం. ప్రతిరోజు మాకు ఇదే బాధ. ఇక చూడండి ఎలా ఉందో మా పరిస్థితి. అన్న ఇగో చూడండి. ఇగో గేటు వాడి 15 నుంచి 20 నిమిషాలు అవుతుంది. గేటు వాడి ఇలా రోజుకు 20 నుంచి 26 సార్లు మా బాధలు. 20 నుంచి 25 సార్లు, ఒక్కదాసారి కాదు, 20 నుంచి 25 సార్లు. దాదాపు ఇప్పుడు ఇస్లాంపురం దాటి వెళ్ళిపోయి ఉంటుంది ఈ ట్రాఫిక్. అది ఓన్లీ 2 వీలర్. అన్నా జరగన్నా అన్న. ఇగో చూడండి. ఇక అంబులెన్స్ పరిస్థితి చూడండి. అంబులెన్స్ పరిస్థితి చూడండి. అంబులెన్స్ పేషెంట్ ఉంటే చచ్చిపోవడే. ఇప్పుడు అంబులెన్స్ పరిస్థితి చూడండి. పేషెంట్ ఉంటే చచ్చిపోవడే. ఇది పరిస్థితి. ఇక చూడండి. అయ్యా బండి సంజయ్ గారు,
చూడండి మా బాధలు చూడండి. బండి సంజయ్ గారు, మిడభక్తం గారు. ఆ. ఇది పరిస్థితి. మెల్ల మెల్ల. వెహికల్ టు వెహికల్, మొత్తం వెహికల్ 4 తవ్వాలి. మొత్తం జామ్ అయింది. ఇలా జామ్ అయినాక ఎట్లా? మొత్తం 2 వెహికల్స్, 2 వెహికల్స్, అన్నీ 2 వెహికల్స్, అన్నీ 2 వెహికల్స్. నమస్తే. ఇక్కడ కానీ 2 వెహికల్స్. అయ్యో, మధ్యలో వెహికల్, మధ్యలో వస్తుంది వెహికల్. ఈ గ్రానైట్ లారీ ముండకోట సిగ్గు శరం మాత్రం ఉండదు ఈ ముండకోటకి. ఇవన్నీ 2 వెహికల్స్, అన్ని 2 వెహికల్స్. ఇది తుర్కాశీ నగర్ ఊరు, తుర్కాశీ నగర్ గ్రామం. తుర్కాశీ నగర్ గ్రామం వరకు ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మొత్తం గేట్ పడ్డది. ఇది మీ రోజు పడే బాధలు, రోజు పడే బాధలు, మా బాధలు ఇవి. తుర్కాశీ నగర్ గ్రామం దాటిపోయాను. హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర అయినా ట్రాఫిక్ క్లియర్ కాలేదు, బండి కదులుతలేదు. అయినా ట్రాఫిక్ కదులుతలేదు. చూడండి వెహికల్ అట్లే ఉన్నాయి. ఎంత దారుణం అండి. రైల్వే గేట్. హెచ్పి పెట్రోల్ బంక్. హెచ్పి పెట్రోల్ బంక్ వరకు రోజు ట్రాఫిక్ జామ్. డైలీ ఇదే మా కథ, డైలీ ఇదే.